హలో! హాయ్ అండి. వెల్కమ్ టు పావనీస్ కిచెన్. ఈరోజు మంచి స్వీట్ షీర్ కుర్మా ఎలా చేయాలో ఒకసారి తెలుసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటేంటో ఒకసారి చూసుకుందాం రండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మంచి క్రీమీ మిల్క్, తర్వాత నెయ్యి, బాదం, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఇవి కిస్మిస్, బాదం, పిస్తా, డ్రై డేట్స్, ఇలాచీలు, తర్వాత కావాల్సినంత మిల్క్ మేడ్, వెనిలా ఎసెన్స్, తర్వాత కాస్త షుగరు, తర్వాత షీర్ కుర్మాకు కావాల్సిన చిన్న సేమియాలు. Add water in a bowl and few dry dates and few pista and add few badam and also add cashew, pumpkin seeds, watermelon seeds and kishmish. షీర్ కుర్మాకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వాటర్లో సోక్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచినాక ఆ తర్వాత వాటిని ఫైన్గా కట్ చేసుకొని మంచి గీలో వేయించుకొని మంచి రోస్ట్ చేసుకొని బ్రౌన్గా అయ్యే వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోండి. తర్వాత దాంట్లోకి ఇంకా కొంచెం చిక్కదనం వచ్చేటందుకు మిల్క్ మేడ్ని కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు షీర్ కుర్మా చాలా టేస్టీగా వస్తుంది. మనం మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవాలి. 10 మినిట్స్ వాటర్లో సోక్ అయిన వీటిని మంచిగా మనము కట్ చేసుకోవాలా, మంచి గీలో రోస్ట్ చేసుకోవాలా. ఇప్పుడు ఒక ప్యాన్లోకి గీ వేసుకోండి. వేసుకున్నాక దాన్ని మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు మెల్ట్ అయిన గీలోకి మనము సోక్ చేసుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇలా గీలో రోస్ట్ చేసుకోండి. గీలో చక్కగా రోస్ట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా. ఇవి చాలా బలం అండి మనకు. పిల్లలకైతే ఇంకా ఇవి చాలా డ్రై ఫ్రూట్స్ చాలా బలం. చాలామంది పిల్లలు మారం చేస్తుంటారు, డ్రై ఫ్రూట్స్ తినటానికి ఇష్టపడరు. సో ఇలా మనము స్వీట్స్ చేసి పెట్టడం వల్ల డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా చక్కగా అలవాటు అవుతుంది పిల్లలకు. ఇవి చాలా మంచిది కూడా. డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకున్నాక అదే ప్యాన్లో మనము సేమియాలను గీలో వేయించుకోవాలి. ఇప్పుడు రోస్ట్ చేసిన సేమియాని మనము ముందు బాయిల్ చేసిన మిల్క్లో యాడ్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న సేమియాని మనం మిల్క్లో వేసుకోవాలి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం షుగర్ మనం యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం కొంచెం సరిపోతుంది, చాలు. ఇదంతా చక్కగా కరిగే వరకు ఈ విధంగా ఆ షుగర్ని మెల్ట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒక డ్రాప్ వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి, చాలు. ఇప్పుడు షీర్ కుర్మా రెడీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. షీర్ కుర్మా అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి ఇప్పుడు చూద్దాము. చాలా బాగుందండి. మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీరందరూ కూడా షీర్ కుర్మాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.